హాయ్ ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? ఒక్క సన్నివేశం కోసం 3 ఏళ్ళు కోర్టుల చుట్టూ ఎన్టీఆర్ గారు తిరిగారట. ఇంతకీ ఆ సన్నివేశం ఏంటో తెలుసా? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పౌరాణికాల్లో దాదాపు అన్ని పాత్రలు పోషించారు. రాముడిగా, కృష్ణుడిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. తన కెరీర్ చివరి దశలో సైతం గుర్తుండిపోయే పాత్రలను ఆయన చేశారు. చివరి దశలో ఎన్టీఆర్ గారు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే మూవీని తన స్వీయ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఎన్టీఆర్ గారి నటన అద్భుతం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారికి ఊహించని ఒక సమస్య ఎదురైంది. ఈ చిత్ర రిలీజ్ కోసం ఎన్టీఆర్ గారు 3 ఏళ్ళు కోర్టుల్లో పోరాడారట. అంత పెద్ద సమస్య ఏంటా అని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఈ చిత్రం ఆరంభంలో కొన్ని బోల్డ్ సీన్స్ మనకి కనిపిస్తాయి. ఈ సినిమా షూటింగ్ 1981లో పూర్తయింది. రిలీజ్కి రెడీగా ఉంది. ఆ టైంలో మూవీ సెన్సార్కి వెళ్ళింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రం ప్రారంభంలో ఉన్న కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి, అవి మార్చాలి అని చెప్పారు. ఎన్టీఆర్ గారు ససేమిరా అన్నారు. వేమనని యోగి వేమనగా ముక్తి మార్గంలో నడిపించేందుకు వాళ్ళ వదిన ఆయన ముందు నగ్నంగా కనిపిస్తారు. ఆ సీన్ చూడ్డానికి చాలా అసభ్యంగా కనిపిస్తుంది, కానీ అందులో పరమార్థం వేరు అని చెప్పడమే ఎన్టీఆర్ గారి ఉద్దేశం. దీంతో వేమన రియలైజ్ అయి జ్ఞానం తెచ్చుకుంటారు. శారీరక సుఖాలను విడిచిపెడతారు. అందుకోసం ఆ సన్నివేశం పెట్టాల్సి వచ్చింది, శృంగారం కోసం కాదు అని ఎన్టీఆర్ గారు సెన్సార్ సభ్యులకు చెప్పారట. కానీ సెన్సార్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ గారు కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. కోర్టులో కూడా అదే విధంగా ఎన్టీఆర్ గారు ఈ చిత్రం గురించి వాదించారు. 3 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ గారి వాదనతో ఏకీభవించిన కోర్టు రిలీజ్కి అనుమతి ఇచ్చింది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి బిగినింగ్లో తక్కువ థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ గారు అనుకున్నారు. కానీ కోర్టులో కేసు నెగ్గిన తర్వాత భారీ స్థాయిలోనే రిలీజ్ చేశారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నిజంగా చాలా ఘన విజయం సాధించింది అప్పట్లో. ఆ విధంగా ఎన్టీఆర్ గారు కూడా అప్పట్లో సెన్సార్ చిక్కుల్ని ఎదుర్కొన్నారు. అప్పటి వరకు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పే కాలజ్ఞానాన్ని వింటున్న ప్రజలు ఈ చిత్రంతో దృశ్య రూపంలో ఆస్వాదించారు.